ఈరోజు ఈ వీడియోలో మీరు ఒక 5 హారర్ వీడియోస్ని ఇంకా వాటి యొక్క బ్యాక్ స్టోరీస్ని తెలుసుకోబోతున్నారు. What the I'm not even joking. What the See, I fucking don't. No. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియోలోకి ఇన్ డెప్త్ గా వెళ్ళే కంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్లో డిఫరెంట్ హారర్ కంటెంట్ అయితే ఉంటుంది. ఒకసారి మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఒక 2-3 వీడియోస్ని చెక్ చేయండి. ఒకవేళ నా కంటెంట్ కనుక వర్త్ అనిపించి మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఒక యూట్యూబర్ ఒక గ్రేవీ యాడ్లో హాంటెడ్ వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా సడన్ గా తనకి కొంత దూరంలో ఎవరో ఒక పర్సన్ మూవ్ అవుతున్నట్టు అనిపించి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూడటానికి ట్రై చేస్తాడు. తర్వాత ఏమైందో చూడండి. There's no one there, but I swear there was. I think I'm gonna go this way, to be honest with you. What the hell? That is a person. I'm not even joking. What the I can't see anything. Oh, what was that? వీడియోలో మనం చూడొచ్చు ఇనీషియల్ గా ఆ యూట్యూబర్ అక్కడ గ్రేవీ యార్డ్ లో ఉన్నది ఎవరో ఒక పర్సన్ అనుకుంటాడు. కానీ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూస్తే ఇంకా ఈ వీడియోని స్లో మోషన్ లో పెట్టి చూస్తే అక్కడ ఉన్నది ఒక నార్మల్ హ్యూమన్ లాగైతే అనిపించట్లేదు. ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపించే ఆ పర్సన్ యొక్క హ్యాండ్స్ కూడా చాలా బారుగా ఉన్నాయి. ఇంకా తన ఫేస్ అయితే అసలు చూడటానికి కూడా ఏదోలా అయితే ఉంది. ఇది అసలు చూడటానికి అయితే హ్యూమన్ లానే లేదు. అసలు ఇదేమై ఉంటుంది? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? షేర్ చేయండి. ఒక హాస్పిటల్లో వర్క్ చేసే ఒక స్టాఫ్ మెంబర్ హాస్పిటల్లో వీల్ చైర్ దానంతకు అది మూవ్ అవటం చూసి వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేశాడు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Come on. Fucking Christ. See, I fucking don't. No. ఈ వీడియోలో క్లియర్ గా వీల్ చైర్ దానంతకు అది మూవ్ అవటం మనం చూడొచ్చు. హాస్పిటల్లో స్పిరిట్స్ అనేవి ఈ విధంగా చేస్తాయి అంటారా? దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. జస్టిన్ అనే ఒక పర్సన్ ఒక హోటల్లో వర్క్ చేస్తాడు. అయితే జస్టిన్ వర్క్ చేసే హోటల్లో పాస్ట్ 1 month నుంచి చాలా పారానార్మల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటున్నాయంట. ఇంకా అదొక హాంటెడ్ హోటల్ లా మారిపోయింది. ఈ విషయం గురించి చెప్తూ తన ఫ్రెండ్ కి వీడియోని షేర్ చేద్దామని జస్టిన్ అనుకుని వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ వీడియోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మధ్యలో కొన్ని సార్లు కొన్ని క్రీపీ వాయిసెస్ కూడా వినిపిస్తాయి. బట్ టూ మచ్ లౌడ్ గా వినిపించవు. స్పష్టంగా క్లారిటీగా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే మీకు అవి వినిపిస్తాయి. వీడియోలో మీకు అన్యూజువల్ గా ఏమన్నా కనిపించిద్దో లేదో కూడా ఒకసారి చూడటానికి ట్రై చేయండి. నేను మళ్ళీ వీడియో ప్లే చేసాకైతే మాట్లాడతాను. అయితే ఒకసారి జస్టిన్ రికార్డ్ చేసిన ఆ వీడియోని చూడండి. Day to day, I felt bad. Honestly, it's less like a little bit. I felt bad, and I don't know. I feel like I need to go to a doctor, but like I'm constantly just like nauseous, and I don't really know why. Like I have tried to like take medicine for it and stuff, but I don't know. It doesn't seem like it really does anything and stuff, but I don't know. It doesn't seem like it really does anything. But if you wanted to swing by, and say hey, like you could. Oh, I can't see. I also hate that they always keep this room so fucking dark. Like, come on now. But anyways, yeah, if you wanted to swing by and say ఈ వీడియోలో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తన హోటల్లో తన వర్క్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తూ ఉండగా తనకి బ్యాక్ సైడ్ ఒక ప్లేస్ లో ఒక స్కారీ ఫిగర్ లాంటిది మనం చూడొచ్చు. ఇంకా ఆ స్కారీ ఫిగర్ కనిపించిన టైంలోనే మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ అనేది ఆ వీడియోలో రికార్డ్ అయింది. అంతేకాదు తన అక్కడ లిఫ్ట్ దగ్గరికి వచ్చి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో తనకి కొంచెం దూరంలో బ్యాక్ సైడ్ ఒక బ్లాక్ షాడో లాంటిది చూడొచ్చు. ఇలా ఈ 2 ఫిగర్స్ ని ఇంకా షాడోస్ ని చూసాక మీకు ఏమనిపించింది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి.
యూట్యూబర్స్ ఒక హాంటెడ్ హౌస్ లో వీడియో రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు వారిలో ఒక యూట్యూబర్ కి ఆ హాంటెడ్ హౌస్ లో ఒక పారానార్మల్ యాక్టివిటీ అనేది ఎదురవుతుంది. ఆ యాక్టివిటీని ఈ యూట్యూబర్ వీడియో కూడా రికార్డ్ చేశాడు. ఆ వీడియోని ప్లే చేస్తున్నా చూడండి. What the క్లియర్ గా ఈ వీడియోలో మనం ఆ కటన్ బ్యాక్ సైడ్ ఎవరో ఉన్నట్టు కటన్ ముందుకు రావడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఆ యూట్యూబర్ కూడా ఆ కటన్ బ్యాక్ సైడ్ కి వెళ్ళి చెక్ చేస్తాడు. బట్ ఆ కటన్ బ్యాక్ సైడ్ అయితే ఎవరు కనిపించరు. మళ్ళా కొంత టైంకి ఆ యూట్యూబర్ కి అదే ప్లేస్ లో ఇంకొక యాక్టివిటీ అనేది రికార్డ్ అయింది. బట్ ఆ యూట్యూబర్ ఆ హౌస్ లో ఉన్న టైంలో ఆ యాక్టివిటీని అంతగా గమనించలేదు. ఆ వీడియోని ప్లే చేస్తున్నా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. Bro, I keep on hearing Hello? మళ్ళా సౌండ్స్ అయితే వస్తాయి. ఆ యూట్యూబర్ ఆ సౌండ్స్ ఏంటో చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు దారిలో ఆ కటన్ దగ్గర ఆ కటన్ కి బ్యాక్ సైడ్ ఎవరో నిలబడి ఉన్నట్టు ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. మన సైడ్ అయితే ఉండదు కానీ థాయిలాండ్ ఇంకా అటు సైడ్ అయితే ఒక ట్రెడిషన్ అయితే ఉంటుంది. అటు సైడ్ పర్టికులర్ గా వన్ డే చనిపోయిన వాళ్ళ యాన్సిస్టర్స్ ఫొటోస్ ని నీట్ గా డెకరేట్ చేసి వాళ్ళని పూజిస్తారు. అయితే థాయిలాండ్ కి సంబంధించిన ఒక లేడీ ఇలాగే చనిపోయిన వాళ్ళ యాన్సిస్టర్స్ ఫొటోస్ ని నీట్ గా డెకరేట్ చేసి ప్రేయర్ చేస్తూ ఉండగా వీడియో తీస్తే ఆ వీడియోలో ఒక అన్యూజువల్ ఇన్సిడెంట్ అయితే రికార్డ్ అయింది. ఆ వీడియోని మీరు చూడండి. వీడియోను కనుక మీరు క్లియర్ గా నోటీస్ చేస్తే ఈ వీడియో యొక్క ఒక ఎడ్జ్ లో ఒక వైట్ కలర్ ఫిగర్ లాంటిది మూవ్ అవడం మనం క్లియర్ గా నోటీస్ చేయవచ్చు. అది చూసాక నేనైతే చనిపోయిన వాళ్ళ యాన్సిస్టర్సే ఇలా స్పిరిట్ రూపంలో ఆ ప్లేస్ కి అయితే వచ్చారని అనుకుంటున్నాను. ఆ వైట్ కలర్ షాడో మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. ఫారెన్ సైడ్ కనుక ఇంట్లో ఎవరైనా ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఆర్ ఓల్డ్ మ్యాన్ కనుక ఉంటే వారిని సపరేట్ గా ఒక రూమ్ లో ఉంచి వారిని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ని అపాయింట్ చేసి వారిని అబ్జర్వ్ చేయడానికి ఒక సర్వేలెన్స్ కెమెరాను కూడా వాళ్ళు ఉండే ఆ రూమ్ లో అయితే ఫిక్స్ చేస్తారు. అయితే అలాగే ఒక ఓల్డ్ ఉమెన్ ని చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ నుంచి ఆ ఓల్డ్ ఉమెన్ ఉన్న రూమ్ లో ఒక సీసీ కెమెరా అయితే ఫిట్ చేశారు. అయితే కేర్ టేకర్ ని అపాయింట్ చేసిన 1 వీక్ తర్వాతే హెల్దీగా ఉన్న ఆ ఓల్డ్ ఉమెన్ అయితే చనిపోయిందంట. అసలు కేర్ టేకర్ ని అపాయింట్ చేసిన 1 వీక్ హెల్తీగా ఉన్న ఆ ఓల్డ్ ఉమెన్ చనిపోవడంతో ఆ ఓల్డ్ ఉమెన్ యొక్క పిల్లలకి ఆ కేర్ టేకర్ మీద అనుమానం వచ్చి ఆ ఓల్డ్ ఉమెన్ ని ఉంచిన ఆ రూమ్ లో ఉన్న సర్వేలెన్స్ కెమెరా యొక్క ఫుటేజెస్ ని చెక్ చేశారు. అయితే ఆ కెమెరా విజువల్స్ లో వారు అనుకోని ఒక విజువల్ అయితే రికార్డ్ అయింది. ఒకసారి అదేంటో మీరు చూడండి.
ఈ వీడియో కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ ఓల్డ్ మ్యాన్ పడుకుని ఉన్న ఆ బెడ్ కింద ఒక వైట్ కలర్ షాడో లాంటిది మూవ్ అవటం మనకు చూడొచ్చు. ఆ వైట్ షాడో అనేది కంటిన్యూగా మూవ్ అవుతూనే ఉంది. ఆ తర్వాత కొంత టైంకి ఆ బెడ్ ఎదురుగా కొన్ని వైట్ కలర్ షాడోస్ అనేవి మూవ్ అవటం చూడొచ్చు. వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏవో లెగ్స్లా అయితే నాకైతే అనిపించాయి. ఈ 2 షాడోస్ని చూసిన తర్వాత ఏదైనా ఒక ఎనర్జీ ఆ ఉమెన్ యొక్క స్పిరిట్ని తీసుకువెళ్ళటానికి ఎర్త్ మీదకి వచ్చిందేమో అన్నట్టు నేనైతే అనుకుంటున్నాను. బేసిక్గా అది టోటల్గా నా పర్స్పెక్టివ్ మాత్రమే. బట్ ఈ వీడియో చూశాక ఇంకా వైట్ కలర్ షాడోస్ని చూశాక మీకైతే ఏమనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సర్వేలెన్స్ కెమెరా వల్ల చివరికి ఆ ఓల్డ్ ఉమెన్ యొక్క పిల్లలకు కూడా ఆ ఓల్డ్ ఉమెన్ కోసం అపాయింట్ చేసిన కేర్ టేకర్ది తప్పేమీ లేదు అని చెప్పి తెలిసింది. ఇది గైస్ ఈరోజు వీడియోకి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే వీడియో ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ చాలా చిన్నదబ్బా. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా వాల్యుబుల్. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే లైక్ చేయండి, వీడియోకి అయితే బూస్టింగ్ రాదు. సో ప్లీజ్ వీడియోలో మీకు కొంచెం ఎక్కడైనా నచ్చినట్టు అనిపించినా ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.